తెలుగు ఫ్లేమ్ ఆణిముత్యాలకు స్వాగతం. బాలాజీ టెలిఫిలిమ్స్ బ్యానర్ పై తెలుగులో మొట్టమొదటగా ప్రసారమైన డైలీ సీరియల్ అనుబంధం. ఈ సీరియల్ 21 జూన్ 1999 నుండి 27 అక్టోబర్ 2000 సంవత్సరం వరకు ప్రసారమైంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు ఈ సీరియల్ ప్రసారమైంది. ఈ సీరియల్ దాదాపు 350 భాగాలుగా కొనసాగింది. చిన్నతనంలో దూరమైన నలుగురు తోబుట్టుల కథే అనుబంధం సీరియల్లో ఐశ్వర్య పాత్రలో అనూష నటించారు. ఇది అనూష నటించిన మొట్టమొదటి తెలుగు ధారావాహిక. అంజలి పాత్రలో అమృత నటించారు. ఇక పెద్దన్నయ్యగా ఎస్ఎన్ వసంత్ నటించాడు. చిరంజీవి భాషా పాత్రలో సంజయ్ భార్గవ్ నటించారు. అంజలి పెంపుడు తల్లిగా నటి కవిత నటించారు. ఐశ్వర్య పెంపుడు తల్లిదండ్రులుగా సుభాషిణి రవికుమార్ నటించారు. భాషా పెంపుడు తల్లిదండ్రులుగా సుత్తివేలు రాధారాణి నటించారు. ఇక అంజలి భర్తగా విజయబాబు నటించారు. ఐశ్వర్య భర్తగా ఈ సీరియల్లో సతీష్ నటించారు. అంజలి ఐశ్వర్యలకు అత్తమామలుగా వంకాయల డబ్బింగ్ జానకి నటించారు. ఇక సతీష్ విజయబాబులకు అన్నయ్యగా కేఎస్జి వెంకటేష్ నటించారు. ఇక రెహనా పాత్రలో సీత, వృక్ష పాత్రలో శివకవిత నటించారు. ఇంకా ఈ సీరియల్లో జాహ్నవి కూడా నటించారు. ఇక వీళ్ళందరితో పాటు మొట్టమొదటిసారిగా చిన్ని తెరపై సత్యప్రియ ఈ సీరియల్లో నటించారు. సత్యప్రియ ఈ నలుగురు తోబుట్టులకి కన్న తల్లిగా నటించారు. గోపి భీమ్ సింగ్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. ఇక ఈ సీరియల్ కు కథ ఎక్తా కపూర్ అందించగా నిర్మాతగా శోభా కపూర్, ఎక్తా కపూర్ వ్యవహరించారు. ఇక ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ను స్వర్ణలత ఆలపించారు. ఇక అనుబంధం సీరియల్ పూర్తయిన తర్వాత అదే నిర్మాణ సంస్థ నుండి వచ్చిన కలిసిందాంరా సీరియల్ ప్రసారమైంది. ఇక ఈ సీరియల్ తెలుగులో మంచి విజయాన్ని సాధించడంతో తరువాత తమిళ భాషలో పాసమలర్గల్ అనే పేరుతో, హిందీలో కహీతు మిలేంగే పేరుతో రీమేక్ చేశారు. ఇక ఈ సీరియల్ కథలోకి వెళ్తే నలుగురు తోబుట్టువులు ఉంటారు. పెద్దవాడు అనాథ శరణాలయంలోనే పెరిగి పెద్దయి ఉంటాడు. ఇక రెండో అబ్బాయి చిరంజీవిని ముస్లిం ఫ్యామిలీ దత్తత తీసుకొని ఉంటారు. ఇక అమ్మాయిలలో పెద్దదైన అంజలిని కవిత దత్తత తీసుకొని ఉంటారు. ఇక చిన్నమ్మాయి ఐశ్వర్యను ఓ ధనవంతుల కుటుంబానికి చెందిన రవికుమార్, సుభాష్ని దత్తత తీసుకొని ఉంటారు. చిన్నమ్మాయి ఐశ్వర్యను తండ్రి గారాబం చేసి చెడగొడుతూ ఉంటాడు. కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెంపుడు తల్లి జయ సర్ది చెప్పే ప్రయత్నంలో భర్తతో చివాట్లు తింటూ ఉంటుంది. ఈ విషయంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వలన ఐశ్వర్య సొంత కూతురు కాదన్న విషయం ఐశ్వర్యకి తెలిసిపోతుంది. తర్వాత తన పెంపుడు తల్లి ఓ తెరవని ఉత్తరాన్ని ఐశ్వర్యకు అందజేస్తుంది. అందులో నలుగురు తోబుట్టువులలో ఐశ్వర్య ఒకటి అని ఉంటుంది. వాళ్ళని కనిపెట్టే ప్రయత్నాలు చేయాలనుకుంటుంది ఐశ్వర్య. ఇక అంజలి, ఐశ్వర్య ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. అక్క చెల్లెళ్ళైన అంజలి, ఐశ్వర్య వాళ్ళెవరన్నది తెలియకుండా ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. వాళ్ళిద్దరికి మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. ఒక తరుణంలో ఒకరు అంజలిని వెంబడించడంతో ఆమె నీళ్లలోకి దూకుతుంది. అందరూ అంజలి చనిపోయి ఉంటుందని అనుకుంటారు. కానీ కొంతకాలానికి కోమా నుండి బయటపడుతుంది అంజలి. ఇక చిరంజీవి ఐశ్వర్య తండ్రి ఆఫీస్లో ప్యూన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇక పెద్దన్నయ్య ఐశ్వర్యకు మంచి శ్రేయోభిలాషుగా పరిచయమై ఉంటాడు. కొంతకాలం తర్వాత వీళ్ళ నలుగురు తోబుట్టువులన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత అంజలి, ఐశ్వర్యలకు పెళ్లిళ్ళవుతాయి. ఒకే ఇంటికి రెండో కోడలుగా అంజలి, మూడో కోడలుగా ఐశ్వర్య వెళ్తారు. అంజలి, ఐశ్వర్యల మామగారు కొడుకుల మధ్య గొడవ రావడంతో ఇంటి నడి మధ్యలో గీతను గీసి ఇంటిని 4 భాగాలుగా విభజిస్తారు. తర్వాత అందరూ ఒకటవడంతో కథ సుఖాంతమవుతుంది. బాలాజీ టెలిఫిలిమ్స్ బ్యానర్ పై ప్రసారమైన అనుబంధం సీరియల్ జెమినీ టీవీలో మీరు చూసినట్లు మీకు గుర్తున్నట్లయితే ఈ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మళ్ళీ ఆణిముత్యం లాంటి మరో సీరియల్ తో మళ్ళీ కలుద్దాం.